ఎట్లనో మేనేజ్ చేసుకొని తెచ్చుకుంటారు, మళ్ళీ ఎక్కి మళ్ళీ ఇట్లాంటి ఆత్మహత్యలు చేస్తారు. కాబట్టి ఇలాంటి మహిళ మీద జరిగినటువంటి దాడిని నీ మీద కనీసం నీ గౌరవానికి భంగం కలిగేటట్టు కూడా ప్రవర్తించి నిన్ను, నీ భర్తను, నీ కుమారుని విచారణ పేరుతో స్టేషన్కి తీసుకుపోయి, అంతేకాకుండా మొత్తం నువ్వు చెయ్యని నేరాన్ని కూడా ఒప్పుకోమని బలవంతం చేయడం పెద్ద నేరం. కాబట్టి మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. అవసరమైతే ఈ ఇష్యూని ఎంతవరకు తీసుకుపోవాలో అంతవరకు తీసుకుపోతాం. సునీతను విచారణ పేరుతోటి దొంగతనం కేసులో షాద్నగర్కు సంబంధించిన పోలీస్ స్టేషన్కి సంబంధించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి గారు విచారణ పేరుతోటి ఒక మహిళపై దాడిని ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆమెను విచక్షణ రహితంగా ఈ డిఐ రామరెడ్డి గారు విచారణ పేరుతోటి ఆమెను బాగా దాడి చేయడం జరిగింది. అమ్మాయికి శరీరం అంతా తీవ్రమైన గాయాలున్నాయి. అంతేకాకుండా ఆమెను బెదిరించి చేయని నేరాన్ని కూడా ఒప్పుకోమని చెప్పేసి ఆమెను బలవంతం పెట్టి ఆమెను కస్టడీలోకి తీసుకొని చట్ట వ్యతిరేకంగా ఆమెను చిత్రహింసలకు గురి చేసిండు. అంతేకాకుండా ఒక మహిళ ఆయన చూడకుండా కూడా నలుగురు పోలీస్ కానిస్టేబుల్, డిఐ రామరెడ్డి 5 మంది కూడా కలిసి అమ్మాయిని ఆమె ఒక మహిళా గౌరవానికి భంగం కలిగించే విధంగా కూడా ఒక నెక్కరు తర్వాత షర్ట్ వేయించేసి వాళ్ళ ముందరనే వేయించేసి వాళ్ళను దాడి చేసిర్రు. కాబట్టి ఇంత ఘోరమైన పరిస్థితి దేశంలో ఎవరు కూడా చేయొద్దు. ముఖ్యంగా పోలీసు వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న అధికారము పరిశోధన చేసే పరిస్థితి మాత్రమే. ఒకవేళ శిక్షించాలంటే ఈ దేశంలో కానీ చట్టం ప్రకారము కోర్టులకే ఉంటుంది. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని తప్పు చేశారు. కాబట్టి ఈ తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లను చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి. ముఖ్యంగా ఈ మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు భర్తను మరియు వాళ్ళ కుమారుణ్ణి వాళ్ళను చిత్రహింసలు చేసి కొట్టిరు దొంగతనం పేరులో. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడే మాకున్న మీడియా ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే డిఐ రామరెడ్డిని సిపి ఆఫీస్కు అటాచ్డ్ చేసి సస్పెండ్ చేసిరని వార్తలు వింటున్నాము. సస్పెండ్ చేయడమే కాదు, ఆయన సర్వీస్ నుండి తొలగించాలి. ముఖ్యంగా మా బీఎస్పీ పార్టీ నుంచి మా ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా ఇమ్మీడియట్గా ఆయన మీద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కొత్త చట్టం 2023 ప్రకారం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం ఆయనని ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి జైలుకు పంపాలి. లేకపోతే సాధారణ ప్రజలకు మాత్రమే ఈ మాట వర్తిస్తుందా అనే సందేహం కలగొద్దు. ఇలాంటి చీడ పురుగులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది. నేను ముఖ్యంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి సిపి సైబరాబాద్ కమిషనర్ గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి డిపార్ట్మెంట్లో ఇలాంటి చీడ పురుగులు ఉంటే పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిలుతుంది. ఇమ్మీడియట్గా ఇలాంటి వాళ్ళను సర్వీస్ నుంచి రిమూవ్ చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలి. ఎప్పుడు సార్ మీ హాస్పిటల్ ఎప్పుడు జాయిన్ అయ్యి? నిన్న జాయిన్ అయ్యి. నేనేంటంటే ఆమె బాధితురాలు ఏం చెప్తుందంటే అరచేతుల మీద అరికాల మీద ఒక రబ్బర్ తోటి కట్ట తీసుకొని కొట్టిందని. అదే పెట్టింది చెప్తుంది కదా మీరు కూడా ఒకసారి. ఎందుకంటే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మీ ఎవిడెన్సే రేపు కోర్టులో ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఎవిడెన్సే కోర్టులో ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నిరక్షరాస్యులు, పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇట్లా దారుణంగా కొట్టడం అనేది అసలు ఎక్కడ కూడా చట్టంలో కూడా ఎక్కడ లేదు. ఈవెన్ పోలీస్ యాక్ట్లో కూడా లేదు ఇలా చేయాలని. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టుకి ఇవ్వాలి. కోర్టు శిక్షించేది కోర్టు డ్యూటీ. అదే సార్ చేయాలి. అదే సార్ ఎమ్మెల్సీలు చేయండి. అయితే ఇది మీరే ఇస్తారా లేకపోతే సూపరింటెండెంట్ గారు ఏమన్నా పర్యవేక్షిస్తారా? ఈ రోజు డ్యూటీలో ఎవరుండి సార్? మాదయ్య. అది కొంచెం బాధితురాలకు న్యాయం చేయండి సార్. అంటే మాకు తెలుసు సార్ ఇష్యూ ఎందుకు మేము అడుగుతున్నామంటే పోలీసు వాళ్ళ కేసు కాబట్టి పోలీసు వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళ ఎవిడెన్స్ అటు ఇటు చేయడంలో సిద్ధార్థం చాలా కేసులలో చూసినాం. ఈ కేసులో జరగదని కూడా మేమేం అనుకోవట్లేదు. కాబట్టి అది డాక్టర్ అంటే దేవుడితో సమానం, ప్రాణం పోస్తారు సార్. అవును సార్, డాక్టర్ అంటే దేవుడితో సమానం. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా బాధితురాల తరఫున న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. అదే